వెల్కమ్ టు దృశ్యం. దత్తాత్రేయ అవతారం జ్ఞాన అవతారం. గురువుగా లోకోద్ధరణ కోసం అవతరించిన రూపం. దత్తాత్రేయ అద్భుతాలను వేదాలు కూడా వర్ణించలేవు. అంతేకాదు ఆయన లీలలు చేసే పనులకు నిలువెత్తు సాక్ష్యం కాలాదుంగార్లోని పశ్చిమపీర్ నక్కల దత్తక్షేత్రం. ప్రకృతి మనల్ని పలకరించి దత్తాత్రేయం అంటే ఏంటో చూపే ఆలయం అది. దత్తుడి స్వరూపాలుగా కొలుస్తున్న అక్కడి అడవి జంతువులే ఇవాటి దృశ్యం. దత్తాత్రేయుడు అన్నదాన ప్రియుడు. ఆకలిగా ఉన్న జీవులకు ఆహారం పెడితే తానే తిన్నట్టుగా సంతోషించేవాడు. అయితే ఓసారి ఆకలితో వచ్చిన నక్కల దీన ప్రార్థనలు విన్న దత్తాత్రేయుడు తన శరీర భాగాల్ని వాటికి ఆహారంగా వేశాడంట. అవి తిన్న నక్కలు దత్తాత్రేయుడి భక్తిని మెచ్చాయంటారు. అలా తనకి తాను దేహాన్ని అర్పించిన దత్తాత్రేయుడు నేటికి నక్కల ఆకలిని తీరుస్తున్నాడన్న ఆ ప్రచార రహస్యమేంటో తెలుసుకుందాం. కచ్ ఎడారిలోని ఎత్తైన కొండ. కొండపై ఒక ఆలయం. ఇక్కడ రోజు సూర్యుడు అస్తమిస్తూనే ఒక వింతైన కదలిక మొదలవుతుంది. స్వామివారి నైవేద్యాన్ని ఒక అరుగుపై ఉంచుతారు. తర్వాత పల్లెంతో శబ్దం చేస్తూ పిలుస్తారు. శబ్దం ప్రతిధ్వనిస్తూనే అడవిలో అలజడి మొదలవుతుంది. అడవిలోంచి కొన్ని ప్రమాదకరమైన జంతువులు బయటకొస్తాయి. అరుగు మీదకు చేరుకుంటాయి. మాంసాహార జంతువులు కిచిడి బెల్లం తింటాయి. అక్కడి నుంచి అడవిలోకి మాయమైపోతాయి. ఇలా 10-20 సంవత్సరాలుగా కాదు, యుగ యుగాల నుంచి సాగుతోంది. ప్రతిరోజు 2 సార్లు జరుగుతుంది. ప్రజలు దీన్ని భగవంతుడి అద్భుతంగా భావిస్తుంటారు. ఎందుకంటే ఇది దత్తాత్రేయుడి పుణ్యభూమి. అడవిలో ఉండే భయానకమైన నక్కలు అతని భక్తులంటారు. हमने कई दफ़ा नीचे, अभी तो ऊपर दे रहे हैं, नीचे ऐसे थाली रखते हैं ना, ऐसे हाथ में से खा जाते थे सब। वो खिचड़ी और प्रसाद में जो हम देते हैं चावल, वो खाता है। दुनिया में ऐसा कहीं भी नहीं मिलेगा, वो सिर्फ यहीं मिलता है। భయంకరమైన నక్కలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడికి మాయమైపోతాయి, శబ్దం చేశాకే ఎందుకొస్తాయి, తర్వాత ముందు ఎందుకు రావు? సమాధానాలను వెతికేందుకు మేము దేశంలోని తెల్లటి ఎడారి ప్రాంతానికి చేరుకున్నాం. అంటే రాన్ ఆఫ్ కచ్. आज मैं आया हूं गुरु दत्तात्रेय की धरती की तलाश में, उस चमत्कार की तलाश में जो भगवान दत्तात्रेय से जुड़ी हुई है। कहते हैं कि यहां कुछ बेहद ही खतरनाक और बहुत ही खूंखार सियार रहते हैं जो इंसानों की बात को बहुत आसानी से सुनते हैं, उनकी भाषा को समझते हैं, उनका आदेश मानते हैं। माना तो ऐसा जाता है कि अगर पूजा के बाद सियार मंदिर के प्रांगण में नहीं आए तो भगवान दत्तात्रेय की पूजा पूरी तरह से संपन्न नहीं हुई है। लेकिन उस जगह तक पहुंचने का जो रास्ता है वो रास्ता है रोड टू हेवन से, मतलब स्वर्ग के रास्ते से। గమ్యం ఎంత ఆశ్చర్యంగా ఉందో ప్రయాణం అంత అందంగా ఉంది. కాసేపటికి మేము కచ్లోని ఎత్తైన కొండపై ఉన్న కాలాదుంగార్కు చేరుకున్నాం. ఇక్కడ 400 ఏళ్ల నాటి పురాతనమైన ఆలయం ఉంది. ఆలయంలో దత్తాత్రేయుడి విగ్రహం ఉంది. అది 3 ముఖాలను కలిగి ఉంది. అందుకే దీన్ని త్రిమూర్తి అని కూడా పిలుస్తుంటారు. దత్తాత్రేయుణ్ణి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అవతారంగా పరిగణిస్తుంటారు. అందుకే ఇతన్ని త్రిమూర్తులు అని అంటారు. కాలాదుంగారుతో దత్తాత్రేయుడికి ఉన్న అనుబంధం
అతని తపస్సు కోసం ఎంచుకున్న స్థలం నుంచి ప్రారంభమవుతుంది. ఆ తపస్సుకు సంబంధించి ఓ కథ ఉంది. నక్కలకు ఇక్కడి భూమితో సంబంధం ఉంది. ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తికి ఆ కథ వినిపిస్తుంది. కథ ఏంటంటే, తపస్సు తర్వాత దత్తాత్రేయుడి దగ్గరకు ఎవ్వరొచ్చినా ఖాళీ కడుపుతో తిరిగి వెళ్లేవారు కాదు. కానీ ఒకరోజు నక్క అతని దగ్గరకు రావడంతో అతను డైలమాలో పడతాడు. सियाल एकदम थका हुआ और ऐसा दुबला पतला था, तो भगवान बोला भाई तू ऐसा क्यों बैठा है, मुंह लटका के क्यों बैठा है? तो उसने बोला मुझे खाना चाहिए. तो भगवान ने बोला कि तू तो भाई मांसाहारी है, शाकाहारी तो है नहीं, और मांसाहारी मेरे पास है नहीं, मैं तेरे को क्या खिलाऊं? तो इनके पास अपने को देने के लिए कुछ नहीं था. तब उसने अपना एक अंग काट के दिया था. तो उसने मुंह तक नहीं लगाया, बोला मैं ऐसा चीज़ नहीं खाऊँ रहा. तो भगवान ने थोड़े से चावल और थोड़ा सा गुड़ मिला कर उसको खिलाया. तो सियाल ने वो प्रसाद ग्रहण की. పద్ధతి ప్రకారం పూజ తర్వాత ప్రసాదాన్ని ఆలయానికి కొంచెం దూరంలో ఉండే అరుగుపై ఉంచుతారు. ఒక వ్యక్తి పిలుస్తాడు. అడవి నుంచి నక్కలు అక్కడికొస్తాయి. కిచిడి బెల్లం తిన్న తర్వాత అడవిలోకి వెళ్ళిపోతాయి. మేము సరైన సమయానికే చేరుకున్నాం. మరి కాసేపట్లో మధ్యాహ్నం 2 గంటల హారతి ఉంటుంది. వాదనల ప్రకారం యుగ యుగాల నుంచి జరుగుతున్నది ఇవాళ జరుగుతుందో లేదో చూద్దాం. ఆలయంలో హారతి మొదలైంది. మేము సన్నద్ధమయ్యాం. ఇప్పుడు కసరత్తు మొదలవుతుంది. అదే సమయంలో ఒక యువకుడు ప్రసాదంతో బయటకొచ్చాడు. మేం కూడా అతనితో కలిసి అడవికి చేరుకున్నాం. వందేళ్ల నుంచి సమీపంలో ఉన్న ఓ అరుగుపై ప్రసాదం పెట్టే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. కాసేపటికి మేము ఆ అరుగుపైకి చేరుకున్నాం. అరుగుపై ప్రతిరోజు పెట్టే ప్రదేశంలోనే ప్రసాదం పెట్టారు. तो अब आवाज लगाएंगे. हाँ, अब सर आवाज़ लगाएंगे और आवाज़ लगाने के बाद वो थाली बजाएंगे और थाली के साथ आवाज़ लगाएंगे. तो जैसे आवाज़ लगाएंगे वैसे लोग तुरंत यहाँ आगे चले आएंगे. तो लगाइए, आवाज लगाइए. ఈ శబ్దం అడవిలో ఉండే నక్కలను పిలవడానికని చెబుతారు. దీని తర్వాత అడవిలో అలజడి మొదలవుతుంది. अब लोगों के लिए हमने प्रसाद रख दिया है और अब लोगों को पता चल जाएगा कि यहाँ हमारे लिए प्रसाद रख दिया है. और अब हम यहाँ से चलेंगे और चलने के बाद वो सब वो लोग यहाँ आ जाएंगे और यहाँ से प्रसाद ग्रहण करेंगे. ఇవాళ కూడా అదే జరిగింది. ప్రతిరోజు జరిగేదే. కానీ ఒక్కటే తేడా, ప్రసాదం పెట్టాక ప్రజలు ఆలయానికి వెళ్ళిపోతారు. మేము మాత్రం అరుగుకు కొద్ది దూరంలో పొదల్లో దాక్కున్నాం. మా కళ్ళు అరుగు అడవి వైపు చూస్తున్నాయి. మొదట పక్షుల గుంపొచ్చింది. తర్వాత దగ్గరలో ఉన్న కుక్కలొచ్చాయి. కానీ ఎక్కడా నక్కల జాడ కనిపించలేదు. ఎదురు చూస్తూ గంటలు గడిచిపోయాయి. గడియారపు ముళ్ళు వేగంగా కదులుతోంది. 12:30 ప్రసాదాన్ని పెట్టారు. 2 గంటలవుతోంది. అడవిలో ఎలాంటి శబ్దం లేదు. అంటే ఈ రోజు నక్కలు రావు. కారణం ఏదైనా రోజు జరిగినట్టు ఈ రోజు జరగలేదు. ప్రసాదాన్ని పెట్టారు, కానీ దాన్ని తినడానికి నక్కలు రాలేదు. అప్పుడు మాకు అనుమానం వచ్చింది. నక్కలు వస్తున్నాయని ఆలయ నిర్వాహకులు చెప్పింది అంతా పుకారేనా అని. మేము ప్రశ్నించినప్పుడు ప్రజలు మాకు ఒక ఫుటేజ్ను చూపించారు. అందులో నక్కల సమూహం ప్రసాదాన్ని తింటూ కనిపించాయి. 6-7 నక్కల వరకు ఉన్నాయి. ప్రసాదం తిన్నాక అడవిలోకి వెళ్ళిపోయాయి. ఈ దృశ్యాలు మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇది రీసెంట్గా తీసిన వీడియో.
మేము ప్రశ్నించడం స్థానికులకు నచ్చలేదు. ఎందుకంటే అవి కేవలం అడవి జంతువులే కాదు, దేవుడి అవతారం. वो सब लोग कहते हैं कि वो सियाड़ है, मगर वो सियाड़ नहीं है. हमारे लिए वो दत्तात्रेय भगवान के बराबर है. జీవుల ఆకలి తీర్చడమే నా ముఖ్యతత్వం, అదే నా మూలతత్వం అన్నది దత్తరీతి, దత్తసారం. కానీ క్రూర జంతువులైన నక్కలు మాంసాహారం తప్ప శాకాహారం తినవు. కానీ ఈ ఆలయంలో సాత్విక భోజనాన్నే ప్రసాదంగా ఆరగించడం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. అందుకు కారణాలేంటి, దత్తక్షేత్ర రహస్యం ఏవైనా ఉందా అన్నది మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. కొన్నిసార్లు ఎండ తీవ్రత, మనుషుల కదలికల వల్ల నక్కలు రావు. అప్పుడు రుజువు కావాలంటే అడవిలోకి వెళ్ళమని ఆలయ నిర్వాహకులు చెప్పారు. यहाँ जो सियार रहते हैं वो जैसे ही मंदिर प्रांगण में सुबह या शाम के वक्त में पहुंचते हैं तो वो शाकाहारी हो जाते हैं, लेकिन जैसे ही वो इस जंगल में आते हैं वो मांसाहारी हो जाते हैं. और वो इस कदर मांसाहारी होते हैं कि यहाँ वो आसपास के गांव के जो भेड़ या बकरियां आती है उसे भी मार डालते हैं. लेकिन यही सियार जब मंदिर के पास जाते हैं, मंदिर के करीब जाते हैं, तो वो शाकाहारी हो जाते हैं और वो खिचड़ी खाते हैं. ये अपने आप में बड़ी अजीब बात है, ये अपने आप में बड़ी हैरान करने वाली बात है. ఇది దట్టమైన అడవి ఏం కాదు, ముళ్ళ పొదలతో కూడుకుంది. ఇక్కడ నక్కలు, కుందేళ్లు వంటి చిన్న జంతువులే కనిపిస్తున్నాయి. సమీపంలోనే కొన్ని గ్రామాలున్నాయి. అయినా ఈ ప్రాంతంలో మానవ సంచారం తక్కువే. అడవిలో నెలకొన్న నిశ్శబ్దం మమ్మల్ని హెచ్చరించింది. నక్కలు నేరుగా దాడి చెయ్యవు, కానీ మూకగా ఉంటే మాత్రం ఎలాగైనా చంపగలవు. అవి సాధారణంగానే గుంపుగా ఉంటాయి. అడవి చాలా పెద్దగా ఉంది. మేము దూరం వెళ్ళలేం. అన్వేషణ అయ్యాక తిరిగి ఆలయానికి చేరుకోవాలి. సాయంత్రం హారతి తర్వాత అరుగు దగ్గరికి వెళ్ళి చూడాల్సి ఉంటుంది. అప్పుడే పొదల వెనక ఏదో శబ్దం వినిపించింది. ఓ రాయి వెనక దాక్కుని ఏంటో చూశాం. దాదాపు 15 నుంచి 20 నక్కల సమూహం ఎక్కడికో వెళ్తున్నాయి. బహుశా వేటాడడం కోసం అనుకుంటా, లేదంటే ఆహారం కోసం అయి ఉండొచ్చు. ఈ దృశ్యం ఆశ్చర్యంగానే కాదు, భయానకంగానూ ఉన్నాయి. నక్కల గుంపు దాడి చేయగలవు. మమ్మల్ని మేము రక్షించుకునేందుకు ఓ గుహలో దాక్కున్నాం. ఈ స్థలం కూడా అంత సురక్షితం కాదు. అడవిలో అలజడి తగ్గగానే మేము గుడివైపు బయలుదేరాం. ఇక్కడ నక్కలున్నాయని నిర్ధారణ అయింది. ఇప్పుడు సాయంత్రం హారతిలోపు ఆలయానికి చేరుకోవాలి. మధ్యాహ్నం నక్కలు తినడానికి రాలేదు. చూద్దాం సాయంత్రం ఏమవుతుందో. అడవిలో నక్కలున్నాయి, వేటాడేవి. మరి గుడికి చేరుకోగానే శాకాహారిగా ఎలా మారిపోతున్నాయి? ఏం దొరక్కపోతే నక్కలు కొన్ని సందర్భాల్లో వృక్షాలను తింటాయా? కానీ వాటి అలవాటు మాత్రం మాంసాహారమే. అలాంటప్పుడు కిచిడీ ఎలా తినగలవు? ఇలా అనేక ప్రశ్నలతో మేము సాయంత్రానికి ఆలయానికి చేరుకున్నాం. హారతి అయిపోగానే ఓ వ్యక్తి ప్రసాదాన్ని తీసుకుని బయటకొచ్చాడు. మేం కూడా అతని వెంటే వెళ్ళాం. మధ్యాహ్నం మాదిరిగానే ప్లేటు నిండా ప్రసాదాన్ని మరోసారి పెట్టారు. खास जगह पर खास प्रसाद सियार के लिए रख दिया गया है और ख़ास तरीके की आवाज़ निकाली गई है. तो अब हमें यहाँ से चलना होगा. अंधेरा भी काफ़ी ज़्यादा हो गया है क्योंकि ये वक्त है शाम के 7:30 बजे का.
ప్రసాదం పెట్టాక ఆ యువకుడు ఆలయానికి బయలుదేరి వెళ్ళాడు. మేము కొద్ది దూరంలో ఉన్న పొదల్లోకి వెళ్ళాం. అంతకంటే ముందు అరుగుపై గోప్రో కెమెరా పెట్టాం. చీకట్లో స్పష్టమైన విజువల్స్ రావాలంటే ఇది అవసరం. మేము ఊపిరి బిగపట్టుకొని పొదల మాటున ఉన్నాం. కాసేపట్లో నక్కలు రాకపోతే తర్వాత ఏం కనిపించదు. అప్పుడే పొదల నుంచి కదలిక మొదలైంది. చెట్ల మాటు నుంచి ఒకదాని తర్వాత ఒకటి నక్కలొచ్చాయి. అరుగుపైకి మొదట 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5 ఇలా ఒక్కొక్కటిగా నక్కల సమూహం మొత్తం కదిలొచ్చింది. अब कई दिख रहे हैं, अब कई दिख रहे हैं. ये देखिए, बहुत आराम से खा रहे हैं वो बहुत आराम से खा रहे हैं. हो, कितनी हैरानी की बात है ये. మాంసాహార జంతువు నక్క కిచిడి బెల్లం ప్రసాదం తినడాన్ని చూసి మేము ఆశ్చర్యపోయాం. కొంతసేపటికి అన్నీ అడవిలోకి వెళ్ళిపోయాయి. నలువైపులా నిశ్శబ్దం అలుముకుంది. మా మనస్సులో మాత్రం ప్రశ్నల సవాళ్లు ప్రతిధ్వనిస్తున్నాయి. అరుగుపై ప్రసాదం పెట్టి శబ్దం చెయ్యగానే కాసేపటికి నక్కలొచ్చాయి. ప్రసాదాన్ని నెమ్మదిగా అరగించాయి. తర్వాత అడవిలోకి వెళ్ళిపోయాయి. నమ్మకం ప్రకారం మధ్యాహ్నం జరగలేదు, కానీ సాయంత్రం మాత్రం జరిగింది. మేము ఏదైతే చూశామో అది ఆశ్చర్యం కలిగించక మానదు. కానీ మా అన్వేషణ ఇక్కడితో ముగియలేదు. గుడిలోకి నక్కలు రావడం దేవుడి కార్యమా, లేదంటే మరేదైనా కారణం ఉందా అని తెలుసుకోవాలనుకున్నాం. वो आने की वजह साइंटिफिक ये है कि ये हमारा कच्छ पूरा अकालग्रस्त होता है. 10 साल में 5 साल तो अकाल रहता है पानी की कमी की वजह से. जंगल कम होते जा रहे हैं पानी की कम की वजह से, और पूरा बंजर होने की वजह से वाइल्ड लाइफ को टिका रहना बहुत मुश्किल होता है. इसकी वजह से उसको जहाँ फूड इजीली अवेलेबल होता है वहाँ पहुँच जाते हैं. మాంసాహార జంతువు శాకాహార ప్రసాదం తినడంలో ఆశ్చర్యం లేదని నిపుణులు చెప్పారు. ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో ఆహారం కొరత ఉందన్నారు. అందుకే ప్రసాదం తినడం నక్కలకు అలవాటుగా మారిందన్నది వారి మాట. అరుగుపై ప్రసాదం ఉంచాక ప్లేటుతో శబ్దం చేయడం నక్కలకు సంకేతం ఇచ్చినట్టుగా పనిచేస్తుంది. దీన్ని ప్రజలు అద్భుతంగా భావిస్తారు. నిజానికి ఇది ఈ ఆలయం సంప్రదాయం. కాలంతో పాటు విశ్వాసంగా మారింది. విశ్వాసం ముందు ఏ లాజిక్ పనిచేయదు. ఎలాగైనా ఇక్కడి దృశ్యాన్ని చూపించడమే మా లక్ష్యం.